Our subject electrical machines 1, topic OCC of decision generator. Nothing but OCC, nothing but is here open circuit characteristics. Open circuit characteristics also called as magnetization characteristics of shunt generator. Okay, that's ఇంకా క్లియర్గా చెప్పాలంటే how the voltage build up in the self exited DC generators. Previous class చెప్పాను, just a small time discuss, but here I will discuss deeply. Right. So what is the difference? Self exited కి separately exited difference కూడా మీకు క్లియర్ గా చెప్పాను. ఓకేనా, just I will show the small circuit for separately excited and self exited. This is separately excited DC generator, right? Here in the separately excited DC generator, the process of this one is actually when the current passes through the field winding, some flux produced in the field winding. This flux cuts the armature conductors and EMF is induced in the conductor is nothing but a here separately excited DC generator. Okay, so okay, how the current passes through the field winding? The current passes the field winding from the DC supply, right? So separate supply, we have here a separate supply. So then ikkada supply ichcham kabatti ikkada nunchi current pass avutundi kabatti ikkada flux produce avutundi, then ikkada EMF induce avutundi, baane undi. But here in the self excited self generator lo ikkada chudamma jagrata circuit lo ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ దేనికి కనెక్ట్ చేసావు? ఆర్మేచర్ కనెక్ట్ చేసావు, అవునా? సో ఆర్మేచర్ కనెక్ట్ చేసావు అంటే దీంట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుంది? మరి దీంట్లో కరెంట్ పాస్ అయితే కదా ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యేది, మరి అవునా? సో ఇక్కడ కరెంట్ ఎలా పాస్ అవుతుంది అనేది ఇక్కడ మన కాన్సెప్ట్ ఇక్కడ, అవునా? సో ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్లీ అబౌట్ రెసిడ్యువల్ ఫ్లక్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఈస్ రెసిడ్యువల్ ఫ్లక్స్ అన్నమాట. ఓకేనా? సో వాట్ ఈస్ మీన్ బై రెసిడ్యువల్ ఫ్లక్స్? So we know that the property of retentivity property, I think maybe you know that this today topic is OCC characteristics. Okay na, retentivity property ante ఏంటంటే even though the supply is off, supply off చేసినా సరే మనకి some amount of flux is present in the conductors, that is field windings అన్నమాట. ఓకేనా, ఫీల్డ్ వైండింగ్ లో some flux ఆల్రెడీ ఉంటుంది, దాన్ని రెసిడ్యువల్ ఫ్లక్స్ అంటారు. ఓకేనా, ఓకేనా, రెసిడ్యువల్ ఫ్లక్స్, ఓకేనా, రెసిడ్యువల్ ఫ్లక్స్ అంటారు. ఓకేనా, సో ద ప్రాపర్టీ ఇస్ కాల్డ్ రెటెంటివిటీ ప్రాపర్టీ అంటాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, ఇది నాట్ రిలేటెడ్ టు దిస్ బట్ స్మాల్. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఫ్యాన్ ఆఫ్ చేసేసావు. ఓకేనా, ఫ్యాన్ ఆఫ్ చేయగానే మనకి ఏమైందమ్మా, అక్కడ ఫ్యాన్ ఇంకా రొటేట్ అవుతానే ఉంటుంది. ఎందుకు రొటేట్ అవుతుంది? మరి నువ్వు ఫ్యాన్ ఆఫ్ చేసేసావు, కరెంట్ కూడా పాస్ అవ్వట్లేదు కదా అక్కడ. సో కరెంట్ పాస్ అవ్వకపోయినా సరే ఫ్యాన్ ఎందుకు రొటేట్ అవుతుంది అక్కడ? సో ఈవెన్ దో యూ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, some amount of flux is in the inside of the conductors అన్నమాట. అంటే వైండింగ్స్ ఉంది చూసావు అక్కడ, ఆ వైండింగ్స్ లో సమ్ ఫ్లక్స్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లక్స్ ఏంటంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేయడం. సో సమ్ టైమ్ అంటే ఆ రెసిడ్యూల్ ఫ్లక్స్ జీరో అయ్యేంత వరకు ఆ ఫ్యాన్ రొటేట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇన్ ద సేమ్ కేస్ ఇక్కడ కూడా మనం ఈవెన్ దో నువ్వు స్విచ్ ఆఫ్ చేసినా సరే, ఈ మోటార్ యూజ్ చేయకపోయినా సరే
ఇక్కడ ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అని ఉంటుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్. ఓకేనా, లెట్ us say దిస్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అనుకుందాం. ఓకేనా, దిస్ ఈజ్ ఫ్లక్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ రెసిడ్యువల్ ఆఫ్ ఫ్లక్స్ అని చెప్పాను. ఓకేనా, ఇప్పుడు ఏమైందండి, దిస్ రెసిడ్యువల్ ఫ్లక్స్ కట్స్ ద ఆర్మేచర్ కండక్టర్స్. ఓకే, కట్స్ ద ఆర్మేచర్ కండక్టర్స్. ఇక్కడ ఆర్మేచర్ కండక్టర్ కట్ అయింది, కట్ అవగానే యాన్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ ద ఆర్మేచర్ కండక్టర్స్. ఓకేనా, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఉంది, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందని మీనింగ్ ఏంటంటే 1 or 2 volts, 1 or 2 volts ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది అంతే. ఓకేనా, సో 1 or 2 volts ఇండ్యూస్ అయింది, బాగానే ఉంది. 1 or 2 volts ఇండ్యూస్ అయినా కూడా మనకు కరెంట్ వస్తుందా లేదా? రైట్, దట్ కరెంట్ లెట్ us say ఇక్కడ IA1 అనుకుందాం, IA1. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఈజీ 1 ఇండ్యూస్ అయింది, అంటే స్మాల్ అమౌంట్ ఇండ్యూస్ అయింది. ఓకేనా, స్మాల్ వోల్టేజ్ ఇండ్యూస్ అయింది, దట్ ఈస్ 1 volt. ఇక్కడేమో 1 amp వచ్చింది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఓకేనా, 1 amp ఇలా ఫ్లో అయింది. 1 amp కాస్త డివైడ్ అయిపోయింది అనుకుందాం. లెట్స్ దిస్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్, ఓపెన్ సర్క్యూట్ చేసేది దీన్ని నేను ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ చేసా అంటే దీని కరెంట్ ఫ్లో అవ్వదు. ఓకేనా, లోడ్ డిస్కనెక్ట్ చేసేసా, లోడ్ డిస్కనెక్ట్ చేస్తే IL ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, సో 1 amp కరెంట్ ఏమైంది, డైరెక్ట్ గా ఇలానే ఫ్లో అవుతుంది, ఎందుకంటే ఇటు ఫ్లో అవ్వదు, ఓపెన్ సర్క్యూటే కదా. సో ఇలా ఫ్లో అయింది, ఇలా ఫ్లో అయింది. సో మళ్ళీ ఫీల్డ్ వైండింగ్ లో కరెంట్ పాస్ అయింది, అప్పుడు ఏమైంది, 1 amp కరస్పాండింగ్ ఫ్లక్స్ ఇండ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ లెట్ us say సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ కంపేర్ టు రెసిడ్యూ ఫ్లక్స్. అవునా, సో ఈ టోటల్ ఫ్లక్స్ యాడ్ అయిపోయింది కదా, ఆ టోటల్ ఫ్లక్స్ మళ్ళీ ఏమైంది, అక్కడ ఆర్మేచర్ కండక్టర్ కట్ అయింది. అవునా, అప్పుడు ఏమైంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద కండక్టర్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అవునా, ఇంక్రీజ్ అయిన తర్వాత కరెంట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయింది. కరెంట్ ఇంక్రీజ్ అయితే ఏమైంది, the current passes through the again shunt field also increases, the flux produced in the shunt field winding also increases. ఇక్కడ ఇంక్రీజ్ అయిందంటే మళ్ళీ అగైన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అవునా, ఎందుకంటే ఈ ఫ్లక్స్ టచ్ అవడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. రైట్, అగైన్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ అగైన్ ద కరెంట్ పాసెస్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇన్ దిస్ వే ఏంటంటే ద ఈఎంఎఫ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద జనరేటర్స్ అనమాట. ఇక్కడ సెల్ఫ్ ఎగ్జైటెడ్ దానికి అదే. ఓకేనా, సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే దాని మీనింగ్ అదే అనమాట, వోల్టేజ్ బిల్డప్ ఇన్ సెల్ఫ్ ఎగ్జైట్ జనరేటర్. ఓకేనా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హియర్. ఓకేనా, నేను ఇంకా క్లియర్ గా నేను 1 by 1 పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను చూడండి. సో ఏ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ సప్లైస్ ఇట్స్ ఓన్ ఫీల్డ్ ఎగ్జైటేషన్, దానికి అదే అంటే ఓన్ ఫీల్డ్ ఎగ్జైటేషన్ అంటే నథింగ్ బట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ ఆల్రెడీ ఇన్ ద షంట్ ఫీల్డ్ అనమాట, అదాన్ని రెసిడ్యువల్ ఫ్లక్స్ అంటారు. అదే ఓన్ ఫీల్డ్ ఎగ్జైటేషన్, దానికి అదే ఆ ఫ్లక్స్ వెళ్ళి ఇక్కడ టచ్ అవడం స్మాల్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అంతే. ఏ సెల్ఫ్ ఎగ్జైట్ జనరేషన్ ఫిగర్ ఈజ్ నోన్ యాజ్ షంట్ జనరేటర్ తీసుకున్నాను, బికాస్ ఇట్స్ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ కనెక్టెడ్ in parallel with the armature. Field winding is connected in parallel with the armature winding. Okay na, thus the armature voltage supplies the field current. The armature voltage supplies the field current. How the process is, how అనేది ఇప్పుడు పాయింట్ ఇక్కడ మనకి. దిస్ ఈజ్ లెట్ us say షంట్ జనరేటర్ తీసుకున్నాను, ద లోడ్ ఇస్ డిస్కనెక్ట్ చేశాను. ఇలా లెట్ us say నేను ప్రీవియస్ కేసులో ఏ కేసులో కూడా మీకు నేను ఆర్మేచర్ రేషన్ సపరేట్ గా నేను చూపిలా, అంటే ఇక్కడే చూపించేశాను, బట్ ఇక్కడ సపరేట్ గా నేను కనెక్ట్ చేశాను. ఓకేనా, దిస్ ఈజ్ నాట్ ప్రెసెంట్ మీరు తీసుకోవద్దు, నేను తర్వాత చెప్తాను దీని గురించి. ఓకేనా, దిస్ ఈజ్ షంట్ ఫీల్డ్. ఓకేనా, ఫీల్డ్ వైండింగ్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ విత్ ద ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్ వైండింగ్ హ్యాస్ సమ్ ఇంటర్లేషన్స్ RA. ఓకేనా, ఇది ఆల్రెడీ మనకు తెలిసింది. రైట్, దిస్ జనరేటర్ అంటే షంట్ జనరేటర్ విల్ బిల్డప్ ఏ డిజైర్డ్ టెర్మినల్ వోల్టేజ్. టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి, మనకి వోల్టేజ్ కావాలి అంటే 230 volts కావాలి మనకి యాక్చువల్గా. ఓకేనా, 230 volts కావాలంటే ఇనిషియల్ గా మనకి ఏంటంటే రెసిడ్యువల్ ఫ్లక్స్ ఉంది కదా, ఈ రెసిడ్యువల్ ఫ్లక్స్ ఇక్కడ ఈఎంఎఫ్ కట్ చేయడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఆ ఈఎంఎఫ్ ఏంటంటే 1 volt ఉంటుంది మనకి. ఓకేనా, బట్ మనకు కావాల్సినంత 230 volts. ఓకేనా, రైట్. Assume that the generating figure has no load connected to it. No load అంటే కనెక్ట్ చేయలేదు, లోడ్ కనెక్ట్ చేయలేదు. ఓకేనా, అండ్ ఆర్మేచర్ ఇస్ డ్రివెన్ ఎట్ సర్టన్ స్పీడ్ బై యూజింగ్ ప్రైమ్ మూవర్. ప్రైమ్ మూవర్ యూజ్ చేసేసి అంటే ఏంటంటే సమ్ ప్రైమ్ మూవర్ ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ప్రైమ్ మూవర్ అంటే మన మిషన్ కి ఉంది కదా, అప్పుడు మిషన్ కి ప్రైమ్ మూవర్ ఇలా జనరేట్ చేస్తారనమాట, దాన్ని ప్రైమ్ మూవర్ అని చెప్తారు. ఓకేనా, we should study the condition under the voltage build up take place. ఓకేనా, రైట్. how the voltage is built up నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. Due to this residual flux a small voltage let's say EAR suffix అన్నమాట. EAR కాదు ఇది,
let's say this is EAR అన్నమాట. సో ER will be generated due to the residual flux. అంటే ఏంటమ్మా, ఈవెన్ దో యూ స్విచ్ ఆఫ్ చేసినా సరే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫీల్డ్ వైండింగ్ లో ఆల్రెడీ సమ్ ఫ్లక్స్ ఉంటుంది. ఆ ఫ్లక్స్ వెళ్ళి టచ్ అవ్వటం వల్ల స్మాల్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుందని చెప్పారు ఇక్కడ పాయింట్. ఓకేనా, దిస్ వోల్టేజ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ 1 or 2 volts. చెప్పాం కదా ఇప్పుడు, జస్ట్ 1 volt or 2 volts ఉంటుంది అంతే. ఇట్ కాజెస్ ఏ కరెంట్ ఫ్లో ఇన్ ద ఫీల్డ్ వైండింగ్ ఇన్ ద జనరేటర్. అంటే ఇప్పుడు చెప్పాను చూసారా, సో 1 volt వచ్చింది మన ఇక్కడ. అవును, ఇక్కడ 1 volt వచ్చింది, ఇక్కడ 1 volt జనరేట్ అయింది. ఆ 1 volt కరెంట్ కరస్పాండింగ్ కరెంట్ దీంట్లో ఫ్లో అయిందని చెప్తాడు ఇక్కడ, అంతే ఏంటి కదా. ఇక్కడ 1 volt జనరేట్ అయితే ఆ కరెంట్ దీంట్లో ఫ్లో అవుతుంది. సో దిస్ ఫీల్డ్ కరెంట్ ప్రొడ్యూసెస్ అగైన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ ఇన్ ద ఫీల్డ్ వైండింగ్. అవునా, దట్స్ ఇంక్రీజెస్ ద ఫ్లక్స్. అంటే ప్రీవియస్ గా ఫ్లక్స్ ఉంది, అదేంటి రెసిడ్యూల్ ఫ్లక్స్. ప్రెసెంట్ 1 volt వల్ల వచ్చే కరెంట్ వల్ల కూడా వచ్చే ఫ్లక్స్ ఏంది, ఇంక్రీజ్ అయింది. అవునా, this increases the flux, increase the generated voltage, EMF మళ్ళీ అగైన్ జనరేట్ ఇంక్రీజ్ అయింది. అవునా, the increased RMS voltage increase the terminal voltage ఇంక్రీజ్ అయింది. ఫీల్డ్ కరెంట్ మళ్ళీ అగైన్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటా the characteristics I will show here. సో ఇనిషియల్ గా అంటే నువ్వేం ఆఫ్ చేసినా ఆఫ్ చేయకపోయినా సరే సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ మనకు ఉంటుంది. దిస్ ఈజ్ 1 volt అని చెప్పాను. ఇదేమో ద వోల్టేజ్ డ్రాస్ బిట్వీన్ వోల్టేజ్, దిస్ ఈజ్ వోల్టేజ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. అంటే నేను ఫీల్డ్ కరెంటే కదా మెయిన్ ద వోల్టేజ్ డెవలప్ చేయడానికి. మళ్ళీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మెయిన్ గా మనకు కావాల్సింది ఇన్ ద డిసి జనరేటర్ లో. ఓకేనా, ఫస్ట్ నేను డిస్కస్ చేస్తాను కాబట్టి దీని నుంచి కూడా డిస్కస్ చేస్తాను. ఈ జనరేటర్ కన్వర్ట్స్ మెకానికల్ టు ఎలక్ట్రికల్, మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేయాలి. ఎలక్ట్రికల్ అనేది అవుట్పుట్ నాకు రావాలి, వోల్టేజ్ కావాలి అంటే ఏం చేస్తున్నాను అంటే ఫారడేస్ లా యూజ్ చేసుకుంటున్నాను. ఫారడేస్ లా అంటే ఏంటి, ద ఫారడేస్ లాస్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కండక్టర్ కావాలి, ఫ్లక్స్ కావాలి, రిలేటివ్ మోషన్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఫ్లక్స్ కావాలి. అవునా, సో కండక్టర్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్మేచర్ కండక్టర్ అని చెప్పాను. అవునా, సో దిస్ ఈస్ ఆర్మేచర్ వైండింగ్, అది దిస్ ఈస్ ఆర్మేచర్. అవునా, ఇక్కడ ఆర్మేచర్ ఉంది. అవునా, నెక్స్ట్ ఫ్లక్స్, ఈ ఫ్లక్స్ వెళ్ళి ఈ కండక్టర్ కి టచ్ అయితే ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఈ కండక్టర్ లో. అవునా, సో ఈ ఫ్లక్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ. వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫీల్డ్ వైండింగ్, దిస్ ఫ్లక్స్ కట్స్ ద ఆర్మేచర్ కండక్టర్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఒక నార్త్ పోల్ సౌత్ పోల్, అంటే ఈ ఫ్లక్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది. నువ్వు మధ్యలో కండక్టర్ ప్లేస్ చేసావు, ఈ ఫ్లక్స్ దీన్ని టచ్ అవడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్, ఇనిషియల్ గా స్మాల్ అమౌంట్ ఆఫ్ రెసిడ్యూల్ ఫ్లక్స్ ఉంది, రెసిడ్యూల్ ఫ్లక్స్ టచ్ అయింది, స్మాల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. తర్వాత ఈ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, ఏం చేసింది, సమ్ కరెంట్ పాస్ చేసింది, మళ్ళీ ఫీల్డ్ వైండింగ్ లో కరెంట్ పోయింది. అవునా, అప్పుడు మళ్ళీ అగైన్ సమ్ ఫ్లక్స్ టచ్ చేసింది, అగైన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఆ ప్రాసెస్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాను అనమాట. సో హియర్ సేమ్ వోల్టేజ్, దిస్ ఈజ్ వోల్టేజ్. ఓకేనా, హియర్ వోల్టేజ్, దిస్ ఈజ్ ఐఎఫ్ అంటే ఏంటమ్మా ఫీల్డ్ కరెంట్. ఇక చూడండి గ్రాఫ్, ఫీల్డ్ కరెంట్ ని ఇంక్రీజ్ చేశాను ఇక్కడ. అంటే కరెంట్ ని ఇంక్రీజ్ చేస్తే ఈఎంఎఫ్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంది. దిస్ ఇస్ ద గ్రాఫ్ అనమాట. సో ఫస్ట్ ఇనిషియల్ గా సమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఉంది, దిస్ ఇస్ 1 volt ఉంది మనకి ఇక్కడ. ఈ పాయింట్ దగ్గర 1 volt ఉంది. అంటే రెసిడ్యూల్ ఫ్లక్స్ వల్ల వచ్చేది దిస్ ఇస్ 5R అనమాట. రెసిడ్యూల్ ఫ్లక్స్ వచ్చే వోల్టేజ్ అనమాట ఇక్కడ. ఓకేనా, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ వోల్టేజ్ మనకి. ఓకేనా, ఆల్రెడీ సమ్ వోల్టేజ్ ఉంది, అదే రెసిడ్యూల్ ఫ్లక్స్ వచ్చే వోల్టేజ్ అనమాట. దెన్ మళ్ళీ అగైన్ ఫీల్డ్ వోల్టేజ్ ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ చేసాము. ఎలా ఇంక్రీజ్ చేశాను, ఈ వోల్టేజ్ వల్ల ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయింది, ఇలా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది అనమాట. సో ఇంక్రీజ్ అవుతూ అట్ సమ్ అప్ టు ద పాయింట్ P, P పాయింట్ వరకు ఇంక్రీజ్ అయిపోయింది. ఓకేనా, సో ఐ డ్రా ద స్మాల్ టాంజెన్షియల్ లైన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫీల్డ్ కరెంట్ లైన్ అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫీల్డ్ కరెంట్ లైన్, ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ఫీల్డ్ కరెంట్ లైన్ అంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఫీల్డ్ కరెంట్ లైన్, దిస్ ఈస్ ఫీల్డ్ కరెంట్ లైన్, దిస్ ఈస్ ఓసిసి క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అంటే వోల్టేజ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది చెప్పాను కదా ఇప్పుడే. సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్, ఆ 5R ఉంది, ఆ 5R వల్ల వోల్టేజ్ డెవలప్ అయింది, దట్ ఈస్ 1 volt ఇంక్రీజ్ అయింది. 1 volt ఇంక్రీజ్ అయితే ఏమైంది మనకి
ఈ వోల్టేజ్ వల్ల మళ్ళీ అగైన్ కరెంట్ ఐఎఫ్ ఇంక్రీజ్ అయింది. దిస్ ఈస్ ఈ ఐఎఫ్ ఇంక్రీజ్ అయింది. ఐఎఫ్ ఇంక్రీజ్ చేయడం వల్ల మళ్ళీ అగైన్ ఫ్లక్స్ ఇంక్రీజ్ అయింది. ఫ్లక్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగా ఇంక్రీజ్ అవుతా వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ వోల్టేజ్ అమ్మా, ఓకేనా. ద గ్రాఫ్ దిస్ ఈస్ వోల్టేజ్, వోల్టేజ్ లైన్. వోల్టేజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతా ఇలా వచ్చింది అనమాట. 230 volts. నేను 230 volts అన్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ నో లోడ్ వోల్టేజ్, ఓకేనా. ద పాయింట్ అట్ పి, ద వోల్టేజ్ అట్ పాయింట్ పి ఏంటంటే ఇక్కడ V0, నథింగ్ బట్ నో లోడ్ వోల్టేజ్ V0 అనమాట. నో లోడ్ వోల్టేజ్. ఇఫ్ యూ ఫర్దర్ ఇంక్రీజెస్, ఓకేనా, సారీ మిస్టేక్. ఇఫ్ యూ ఫర్దర్ ఇంక్రీజెస్ ద కరెంట్, నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఇక్కడ, జాగ్రత్త చూడండి. ఇంకా నువ్వు ఇంక్రీజ్ చేసావు అనుకో, ఇక్కడ ఈ పాయింట్ అంటే ఇక్కడ బి అనే పాయింట్ ఉంది. ఇక్కడ నేను ఇక్కడ బి అనే పాయింట్ నోట్ చేసాను చూడండి, ఇక్కడ దిస్ ఇస్ పి. ఇఫ్ యూ ఫర్దర్ ఇంక్రీజ్ ఫీల్డ్ కరెంట్ ఇంకా ఇంక్రీజ్ చేసాము అనుకో, దెర్ ఇస్ నో ఇంక్రీజ్ ఇన్ ద వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలానే కాన్స్టెంట్ గా ఉంటుంది మనకి, ఓకేనా. ఎందుకంటే రేటెడ్ వోల్టేజ్ వచ్చేసింది మనకి. రేటెడ్ వోల్టేజ్ తర్వాత సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయాం. వోల్టేజ్ అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ ఇండ్యూస్ అవ్వద్దు అక్కడ వైండింగ్స్ లో, ఓకేనా. ఇప్పుడు నువ్వు వోల్టేజ్ కరెంట్ ఇంక్రీజ్ చేయి, ఫ్లక్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఫ్లక్స్ ఇంక్రీజ్ అయినా సరే వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వదు. దట్ ఈస్ ద కేస్ హియర్, ఓకేనా. ద వోల్టేజ్ కెన్ ఇండ్యూస్ అప్ టు ద పాయింట్ పి ఓన్లీ. ద వోల్టేజ్ కెనాట్ ఇంక్రీజ్ ఆఫ్టర్ ద పాయింట్ పి. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద కరెంట్, ఇంక్రీజ్ చేసావు, కరెంట్ ఇంక్రీజ్ చేసినా సరే ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద హియర్ ఈస్ నో. సేమ్ అమ్మా, ఇలానే ఉంటుంది అమ్మా, కాన్స్టెంట్ లైన్. దిస్ ఇస్ ద స్టడీ స్టేట్ పాయింట్ అనమాట, రైట్. ఓకే, నెక్స్ట్ స్మాల్ డిస్కషన్ హియర్. ఏం లేదు, ఫర్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కాన్సంట్రేట్ యువర్ సెల్ఫ్. The effect of magnetic saturation in the pole phases limits the terminal voltage of the generator to a steady state value. The point is already I cleared this point. And in the effect of magnetic saturation in the pole phases limits the terminal voltage. అంటే ఏంటి, నువ్వు ఫ్లక్స్ ఇంక్రీజ్ చేసినా సరే, అంటే ఏంటి, ఫ్లక్స్ ఇంక్రీజ్ చేసినది అంటే కరెంట్ ఇంక్రీజ్ చేస్తున్నావు, అంతే కదా. కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ ఇంక్రీజెస్, ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా. ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుందన్నా సరే, ఫ్లక్స్ ఇంక్రీజ్ చేసినా సరే ద టెర్మినల్ వోల్టేజ్ కెనాట్ ఇంక్రీజ్ అవ్వదు, ఎందుకంటే ఇట్ ఈస్ కాన్స్టెంట్. దట్ ఈస్ ద కేస్ హియర్. ద ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సాచురేషన్ ఇన్ ద పోల్ ఫేసెస్ లిమిట్స్, అంటే తగ్గిస్తుంది, ఎందుకంటే నువ్వు ఇంక్రీజ్ చేసినా సరే ద టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ది జనరేటర్ టు ఏ స్టడీ స్టేట్ వాల్యూ. దిస్ ఇస్ ద స్టడీ స్టేట్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ వరకు వచ్చినా సరే తర్వాత నువ్వు ఇంక్రీజ్ చేసినా ఇంక్రీజ్ అవ్వదు. ఫర్ ద ఫీల్డ్ సర్క్యూట్, ఓకేనా, ఫర్ ద ఫీల్డ్ సర్క్యూట్ V is equal to IF into RF. ఓకే, ఫర్ ద ఫీల్డ్ సర్క్యూట్ మనకు ఆల్రెడీ తెలుసు, వోల్టేజ్ V is equal ఫార్ములా ఏంటమ్మా, IF into RF. ఫీల్డ్ వోల్టేజ్, లెట్ us say here, ఇక్కడ నాకు వోల్టేజ్ కావాలి, ఫీల్డ్ వైండింగ్ లో వోల్టేజ్ కావాలనుకో, లెట్ us say here చూద్దాము. లేకుంటే దిస్ ఈస్ ఫీల్డ్ వైండింగ్ కదా, ఈ ఫీల్డ్ వైండింగ్ లో వోల్టేజ్ V కావాలి. వోల్టేజ్ V is equal ఫార్ములా ఏంటి, V is equal to I into R. I అంటే ఏంటి ఇక్కడ ISH, R అంటే ఏంటి RSH, అంటే ISH ఇంటూ RSH, అంతేనా కదా. ఫీల్డ్ వైండింగ్ కాబట్టి ఏంటంటే నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే IF ఇంటూ RF. R నీ ఇష్టం, నువ్వు ఏదంటే అది, ఓకేనా. ISH ఇంటూ RSH అయినా పర్లేదు, ఓకేనా. ఫీల్డ్ వైండింగ్ కాబట్టి ఏంటంటే ఇక్కడ V is equal to IF ఇంటూ RF అన్న. షంట్ వైండింగ్ అయితే ISH ఇంటూ RSH, ఓకే, రైట్. నో డౌట్, నో, ఇట్ ఈస్ వెరీ క్లియర్. The straight line is given by, అంటే straight line అంటే ఏంటమ్మా, this is the straight line passing through the origin. This is straight line is given by V is equal to IF into RF is called field resistance line. Field resistance line అది, ఓకేనా. The field resistance line is drawn between the voltage versus current. అంటే ఓమ్స్ లా ఫార్ములా ఏంటి, V is equal to IR, అవునా కదా. V is equal to IR లో V proportional to I, అవునా. V proportional to I అంటే లీనియర్, అవునా, లీనియరే కదా. V proportional to I లో V is equal to రాసుకోవచ్చు. నేను ఇక్కడ I into R చేస్తాను. సో దెన్ ద కాన్స్టెంట్ దట్ ఈస్ IR అనేది అనమాట. ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్, దిస్ ఈస్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే R అనమాట, అంటే రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఫీల్డ్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ అని చెప్తాను, అందుకని ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ గుర్తుపెట్టుకోండి. ద ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ ఈజ్ ఎ ప్లాట్ ఆఫ్ వోల్టేజ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. దట్ ఈస్ IF, ఓకేనా. వోల్టేజ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్.
the slope of this line is equal to the resistance of the field circuit. అంటే the slope of line, ఈ లైన్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే the value of this line is equal to the resistance of field resistance చూస్తారు ఇక్కడ, field resistance is equal to this line అన్నమాట. Okay, the no load terminal voltage V0 of the generator, thus the point intersection point P of the magnetization value already I discussed here. Okay na, ఏంటంటే ఈ V0 అనే పాయింట్ ఉంటుంది P దగ్గర, ఈ P దగ్గర ఉండే పాయింట్ ఏంటమ్మా V0 అని చెప్పాను అవునా. up to this point only the voltage can generated, after that the voltage cannot generated. After you increase, if you increase the line అంటే ఏంటి, ఈ కరెంట్ని ఇంక్రీజ్ చేసావు, కరెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినా సరే ఈ వోల్టేజ్ మాత్రం హియర్ ఇక్కడే కాన్స్టెంట్ గా వెళ్ళిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ఓపి అంటే ఈ బి, ఇక్కడ ఈ పాయింట్ బి, ఈ పి అనమాట, ఈ లైన్ సేమ్ అనమాట, ఇంక్రీజ్ అవ్వదని చెప్తున్నాడు అక్కడ. ఓకేనా, ఇఫ్ ద ఫీల్డ్ కరెంట్ కరస్పాండింగ్ ద పాయింట్ పి ఈజ్ ఇంక్రీజెస్ ఫర్దర్, there is no further increase in the terminal voltage. అదే ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్. ఓకేనా, there is no further increase in the terminal voltage. Right, very important the point we are going to discuss, that is critical resistance. Right, critical resistance ante enti, up to now if you are understand or not, please tell me, otherwise I will discuss in the next class also. Okay, this concept is very important for the next problems also. Okay, right, what is meant by critical resistance? Right, already we draw the characteristics of OCC characteristics here. This is here, this is the OCC characteristics like this, right? This is the OCC characteristics. Just you consider only this circuit. Let's say I draw here, this is voltage versus current, right? The characteristics are like this, the voltage is increased like this way after the point, that is after the point there is no increase in the voltage, right. What is meant by critical resistance అని చెప్పాను ఆల్రెడీ. జస్ట్ బిఫోర్ దట్ సమ్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అని చెప్తా ఉన్నాం. ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ ఏంటంటే దిస్ ఈస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ అన్నావు. ఈ ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ ఇలానే ఉంటుంది, తెలుగులో చెప్పేస్తున్నా క్లియర్గా వినండి జాగ్రత్తగా. ఇఫ్ ద ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ అని చెప్పి అనుకో, జస్ట్ అనుకో, దిస్ ఈస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ పాయింట్. ఈ ఫీల్డ్ రెసిస్టెన్స్ పాయింట్ లైన్ ఇక్కడే ఉందనుకో, దేర్ ఇస్ నో ప్రాబ్లం, వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతా ఉంటుంది, వోల్టేజ్ అనేది డెవలప్ అయ్యింది, నో ప్రాబ్లం. అంటే వోల్టేజ్ నేను ఇక్కడ డెవలప్ చేయాలి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లో. వోల్టేజ్ డెవలప్ అవ్వకపోతే నాకు ఏ ప్రాసెస్ జరగదు ఇక్కడ. అవును, జనరేటర్ అంటే ఏంటి, మెకానికల్ టు ఎలక్ట్రికల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే వోల్టేజ్ ఇండ్యూస్ అవ్వాలి. వోల్టేజ్ ఇండ్యూస్ అవ్వాలంటే ఈ రెసిస్టెన్స్ లైన్ ఓకే పర్లేదు ఇలానే ఉండాలి. ఈ రెసిస్టెన్స్ లైన్ ఇలా కాకుండా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రెసిస్టెన్స్ లైన్ నేను ఇక్కడ R1 అనే రెసిస్టెన్స్ లైన్ తీసుకున్నాను. దిస్ ఈస్ R1 అనే రెసిస్టెన్స్ లైన్. ఇది లేదనుకున్నాం, లెట్స్ ఇక్కడ నేను ఐ మెన్షన్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రెసిస్టెన్స్ లైన్ ఈజ్ హియర్, దిస్ ఈస్ R1. యూ కెన్ సీ హియర్ ఆల్సో, లెట్స్ సీ దిస్ ఈస్ R1 అనుకుందాం. రెసిస్టెన్స్ ఇలా ఉందనుకో, R1 అనే రెసిస్టెన్స్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్. దిస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ అనేది RSH అనే రెసిస్టెన్స్ అనేది R1 అనుకున్నాను. ఇక్కడ R1 అనుకో, ఫీల్డ్ రెసిస్టెన్స్ ఏంటమ్మా R1 ఇక్కడ ఉంది. R1 రెసిస్టెన్స్ అయితే నో ప్రాబ్లం, EMF is generated like this way, not at all a problem. EMF will be developed. If the resistance in the field resistance increase చేసాం అనుకో, ఇలా ఇంక్రీజ్ చేసా, ఓకేనా, దిస్ ఈజ్ రెసిస్టెన్స్ R2 అంటే R2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 అనమాట. అంటే R2 రెసిస్టెన్స్ నేను ఇంక్రీజ్ చేసా. ఎక్కడ ఇంక్రీజ్ చేసావు రెసిస్టెన్స్ ని, ఇన్ ద ఫీల్డ్ సర్క్యూట్. ఇదిగోండి ఇక్కడ, ఇదిగో ఈ రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేసావు. ఇంక్రీజ్ చేస్తే ఏమైంది, నాకు ఇక్కడ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రీవియస్ వోల్టేజ్ మనకి పాయింట్ ఏంటమ్మా, ప్రీవియస్ వోల్టేజ్ పాయింట్, దిస్ ఇస్ ద పాయింట్, వోల్టేజ్ ఇంక్రీజ్ అయిన పాయింట్ ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నువ్వు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైంది, మనకి ఏమైందమ్మా ఇక్కడ వోల్టేజ్ అనేది ఏమైంది, మనకి ఇక్కడ రెడ్యూస్ అయింది. దిస్ ఈస్ వి మెయిన్ వోల్టేజ్. అప్పుడు ఏమైంది, వోల్టేజ్ ఏమైంది ఇక్కడ రెడ్యూస్ అయింది. ఇఫ్ యూ ఫర్దర్ ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్, నేను మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ చేసావు రెసిస్టెన్స్, అప్పుడు ఏమైంది మనకి ఇక్కడ R3 అనుకుందాం. అప్పుడు ఏమైంది, నా వోల్టేజ్ ఇండ్యూస్డ్ పాయింట్ మాక్సిమం వోల్టేజ్ ఏమైంది ఇక్కడ మనకి రెడ్యూస్ అయిపోయింది. ఇఫ్ యూ ఇంక్రీజెస్ అట్ ద లాస్ట్, దిస్ ఇస్ ఇక్కడ నేను ఇలా ఇంక్రీజ్ చేస్తాను, ఇక్కడ వరకు ఇంక్రీజ్, సారీ యాక్చువల్ నేను డైరెక్ట్ గా టాంజెంట్ రావాలి, ఇక్కడ టాంజెంట్ నథింగ్ బట్ దిస్ వన్, దిస్ పాయింట్ ఇలా ఇంక్రీజ్ చేసా, ఇంకా ఇంక్రీజ్ చేసా, దిస్ ఈస్ నథింగ్ బట్
R4 RC అనమాట. ఓకేనా. ఇంత కంటే నువ్వు ఇంకా ఇంక్రీజ్ చేసావనుకో రేషన్స్ ని, దెర్ ఇస్ నో ఇంటర్సెక్షన్ పాయింట్. నువ్వు ఇక్కడ దాకా వరకు ఇంక్రీజ్ చేసావు, ఇక్కడ వరకు ఇంక్రీజ్ చేస్తే ద వోల్టేజ్ ఇండ్యూస్ ఇంతవరకు ఇండ్యూస్ అయింది పర్లా. ఓకేనా. అంటే ద వోల్టేజ్ ఇక్కడ వరకు ఇండ్యూస్ అయింది పర్లా. నువ్వు ఇంకా ఇంక్రీజ్ చేసావు అనుకో ఇలాగా, అవునా. సో ద రెసిస్టెన్స్ ఇంకా ఇంక్రీజ్ చేసావు అనుకో, దిస్ ఇస్ R4 అనుకుందాం, ఇంకా ఇంక్రీజ్ చేసావు అనుకో, there is no intersection point between OCC characteristics versus resistance line. resistance line కి OCC characteristics ఇంటర్సెక్షన్ పాయింట్ లేదు. ఇంటర్సెక్షన్ పాయింట్ లేదంటే వోల్టేజ్ అసలు ఇండ్యూస్ అవ్వదు. వోల్టేజ్ ఇండ్యూస్ అవుతే అవుట్పుట్ ఎలక్ట్రికల్ రాదు నాకు జనరేటర్ లో. అంటే ద క్రిటికల్ రెసిస్టెన్స్ అంటే పాయింట్ అదే. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ మోర్ దాన్ ద క్రిటికల్ రెసిస్టెన్స్, క్రిటికల్ రెసిస్టెన్స్ కంటే రెసిస్టెన్స్ ను ఇంక్రీజ్ చేసాం అనుకో ఫీల్డ్ వైండింగ్ లో, ద బిల్డప్ ఆఫ్ వోల్టేజ్ విల్ బి ఫెయిల్ అనమాట. ఫెయిల్స్ టు బిల్డప్ ఆఫ్ వోల్టేజ్ అనమాట. ఫెయిల్స్ టు బిల్డప్ ఆఫ్ వోల్టేజ్. రైట్. ఆ పాయింట్ ఇక్కడ డిస్కస్ చేస్తాం చూడమ్మా. A decrease in the resistance of the field circuit, decrease in the resistance of the field circuit and the field winding resistance ని decrease చేస్తే it reduces the slope of the field line. అంటే ఈ స్లోప్ ఆఫ్ ద ఫీల్డ్ లైన్ ఏమైంది ఇలా రెడ్యూస్ అవుతూ ఉంటుంది, ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. రెసిస్టెన్స్ రెడ్యూస్ చేసే కొద్ది ఏమైందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ R1 ఈస్ లోవర్, అంటే R2 అనేది హైయర్ దాన్ ద R1 అనమాట. R3 is higher than R2 and R3 is higher than R3 is greater than R2 which is greater than R1 అనమాట. ఓకేనా. అంటే రెసిస్టెన్స్ ను ఇక్కడ రెడ్యూస్ చేస్తా ఉన్నావు, ఈ వేలో ఇలా రెడ్యూస్ చేస్తా ఉన్నావు అనుకో, అప్పుడు ఏమైందంటే ద వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాడు, హయ్యర్ వోల్టేజ్. ఓకేనా. దెర్ ఇస్ రెడ్యూస్ ఇన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఫీల్డ్ హయ్యర్ ద వోల్టేజ్ అనమాట. ఇఫ్ ద స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్, స్పీడ్ తో సంబంధం లేదమ్మా ఇక్కడ, ఫీల్డ్ కాన్స్టెంట్ గా ప్లేస్ చేసేసి రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేసాం అనుకో, అప్పుడు ఏమైంది వోల్టేజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అని చెప్తున్నాడు. అంటే ప్రీవియస్ పాయింట్ చెప్పిన అదేనమ్మా. ఇక్కడ R1 రెసిస్టెన్స్ ఉంది మనకు, అప్పుడు వోల్టేజ్ ఏముంది ఇక్కడ V01 ఉంది, బాగానే ఉంది. నెక్స్ట్ R2 రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేసావు, ఇంక్రీజ్ చేస్తే ఏమైంది ద వోల్టేజ్ ఇస్ V02 అయింది. తర్వాత RC అనే వోల్టేజ్ వచ్చింది, RC అంటే ఏంటి R3 ఇక్కడ, అవునా. మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేసావు, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైంది, సో ద బిల్డప్ ఆఫ్ వోల్టేజ్ హియర్ ఇక్కడ వచ్చింది మనకి, అంటే అప్పుడు మళ్ళీ వోల్టేజ్ రిడ్యూస్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఇఫ్ ద ఫీల్డ్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఇస్ ఇంక్రీజ్డ్ టు RC అంటే క్రిటికల్ రెసిస్టెన్స్, అంటే ఇదేనమ్మా ఈ టాంజెంట్ లైన్ అంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ టాంజెంట్ లైన్ ఆఫ్ OCC క్యారెక్టరిస్టిక్స్, అవునా. is termed as critical resistance of the field resistance line becomes tangent to the initial part of the line. When the field resistance is higher than the value of generator fails to exit anamata. And when the field resistance is higher than this value nothing but RC అంటే critical resistance value కంటే resistance increase చేసామనుకో, the generator fails to exit అంటే voltage induce అవ్వదు, voltage develop అవ్వదు. The point is very clear. ఏం లేదు, సింపుల్ గా చెప్పేస్తాను ఇక్కడ. ఈ రెసిస్టెన్స్ అంటే క్రిటికల్ రెసిస్టెన్స్ కంటే ఆ ఫీల్డ్ వైండింగ్ లో రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉందనుకో, వోల్టేజ్ ఇండ్యూస్ అవ్వదు. ఫీల్డ్ క్రిటికల్ రెసిస్టెన్స్ కంటే తక్కువ రెసిస్టెన్స్ ఉంటే ద ఈఎంఎఫ్ అనేది డెవలప్ అయ్యింది. అంతే సింపుల్ పాయింట్. కరెక్ట్. కమింగ్ టు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రిటికల్ స్పీడ్. సేమ్ ఇన్ ద ప్రీవియస్ కేసులో కూడా సేమ్ ఎలా డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూడమ్మా, దిస్ ఈస్ స్పీడ్ వర్సెస్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాను, వోల్టేజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది చూద్దాం ఫస్ట్ ఇనిషియల్ గా. ఓకేనా. రైట్. ఇనిషియల్ గా స్పీడ్ ఆఫ్ ద మోటార్, లెట్స్ సే దిస్ ఈస్ ఆల్రెడీ మేము చెప్పానమ్మా, క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేశాను ఇక్కడ. ఇది టాంజెన్షియల్ లైన్, ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ కాన్స్టెంట్ గా ప్లేస్ చేశాను. ఓకేనా. ఇలానే ఉంచేసాను, ఫీల్డ్ ఇలా ఉంచేసాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫీల్డ్ లైన్, దిస్ ఈస్ OCC characteristics line according to speed. So first of all, when the speed of the line and the characteristics అనేవి N1 అనుకో, the EMF will be generated, that is V01. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద లైన్ డిక్రీజ్ చేశాను, అంటే N1 కంటే N2 అనేది తక్కువ, స్పీడ్ రెడ్యూస్ చేశా. రెడ్యూస్ చేస్తే ఏమైంది మనకి ఇక్కడ ఇలా వచ్చిన క్యారెక్టరిస్టిక్స్,
అంటే అప్పుడు ఏమైంది, వోల్టేజ్ అనేది రెడ్యూస్ అయిపోయింది. స్పీడ్ని రెడ్యూస్ చేసావు ఇక్కడ, ఓకేనా. N1 is greater than N2, N2 is greater than N3 అన్నమాట, గుర్తుపెట్టుకో. అంటే N3 is less 1 than compared to N2, N2 is less than N1 అనమాట. అంటే N1 కంటే స్పీడ్ రెడ్యూస్ చేసామనుకో N2కి వచ్చింది, అప్పుడు ఏమైంది, వోల్టేజ్ తక్కువైపోయింది. N2 కంటే స్పీడ్ ఇంకా తగ్గించావు, అంటే స్పీడ్ ఆఫ్ ద మోటార్ జనరేటర్ తగ్గించావు. స్పీడ్ జనరేటర్ తగ్గించిన తర్వాత ఏమైందంటే ద వోల్టేజ్ ఇండ్యూస్డ్ లైక్ దిస్, ఈ పాయింట్కి వచ్చింది. ఇంకా స్పీడ్ రెడ్యూస్ చేసాం అనుకో, అప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ ఇలా వచ్చింది, దిస్ ఈజ్ N4 అనుకో. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇక్కడ మనకి టాంజెన్షియల్ లైన్ ఉంది చూసావా, దెర్ ఇస్ నో ఇంటర్సెక్షన్ బిట్వీన్ ద పాయింట్ హియర్. మనకి పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ లేదు. సో లేకపోతే ఏమైంది, వోల్టేజ్ అనేది డెవలప్ అవ్వదు. సో ఇక్కడ కూడా ఒక పాయింట్, దట్ ఈస్ NC అని చూసావా, N3. ఆ N3 కంటే స్పీడ్, అంటే ద స్పీడ్ ఆఫ్ ది జనరేటర్ బిలో ద క్రిటికల్ స్పీడ్ అనుకో, బిలో ద క్రిటికల్ స్పీడ్, అంతకంటే తక్కువ హై స్పీడ్ తో నువ్వు రొటేట్ చేస్తే జనరేటర్ ని, అంటే జనరేటర్ ఎవరు రొటేట్ చేస్తున్నారు, నువ్వే రొటేట్ చేసేది, అంటే ప్రైమ్ మూవర్ లో ఇలా రొటేట్ చేస్తూ ఉంటావు, ఓకేనా. అంతకంటే తక్కువ రొటేట్ చేసావు అనుకో, ఎందుకంటే క్రిటికల్ స్పీడ్ కంటే బిలో ద రేటెడ్ స్పీడ్ అనుకో, బిలో ద స్పీడ్ రొటేట్ చేసావు అనుకో, వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవ్వదు. అది నా పాయింట్, ఓకేనా. అంతకంటే తక్కువ స్పీడ్ రొటేట్ చేయకూడదు, ఓకేనా. సో NC అంటే క్రిటికల్ స్పీడ్ కంటే అబోవ్ స్పీడ్ తో రొటేట్ చేయాలి. అంతకంటే తక్కువ స్పీడ్ తో రొటేట్ చేసాము అనుకో, ద జనరేటర్ ఫెయిల్స్ టు బిల్డ్ అప్ ఆఫ్ వోల్టేజ్ డెవలప్ చేయలేదు మనకి. ఆ పాయింట్ ఇక్కడ నేను డిస్కస్ చేశానమ్మా. దట్ ఈస్ ద మ్యాగ్నెటైజేషన్ కర్వ్ రైజెస్ వేరీస్ విత్ ద స్పీడ్ అండ్ ఇట్స్ ఆర్డినేట్ ఫర్ ఎనీ ఫీల్డ్ కరెంట్ ఈస్ ప్రపోర్షనల్ స్పీడ్ ఆఫ్ ద జనరేటర్, ఓకేనా. All the points on the magnetization curve are lowered at the end. The point of intersection of the magnetization curve and field resistance line moves towards downwards anamata. Downwards avutha undanuko at a particular speed, that is called as critical speed, okay na. The field resistance line becomes tangential to the magnetization curve, that is nothing but a tangential line అయిపోయింది. Below the critical speed of the voltage will not build up of voltage anamata. Below the critical speed, and this is nothing but a critical speed, this is nothing but tangential to the characteristics. ఈ tangential కంటే speed ని reduce చేసావు అంటే we cannot build up of voltage. That is the point of critical speed here, okay, right. I think if you understand the points, there are several points actually you have to satisfy, మనం satisfy చేయాలి. In brief, the following condition must be satisfied for build up of voltage, okay. There are 3 points ఏంటంటే there must be sufficient residual flux in the poles. కంపల్సరీగా residual flux అనేది ఉండాలి. సార్ మీరు residual flux ఉండాలి అంటున్నారు, లేకపోతే ఏం చేస్తాం, అప్పుడు వోల్టేజ్ బిల్డప్ అవ్వదు కదా. అంటే ఆ residual flux లేకపోతే ఏం చేయాలో నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో, ఓకేనా, right. The field terminal should be connected in such a way that the field current increases flux in the direction of residual flux. అంటే residual flux ఉంటేనే ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ అయితేనే అగైన్ ద ఫీల్డ్ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పాయింట్, రైట్. The field circuit resistance should be lower than the critical field resistance. చెప్పాను పాయింట్ ఇప్పుడే. రెసిస్టెన్స్ మనం ఆల్రెడీ కనెక్ట్ చేసేస్తున్నాను, అంటే నువ్వు రొటేట్ అంటే స్పీడ్ ఓకే పర్లా తర్వాత రొటేట్ చేస్తావు, బట్ బిఫోర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ ఏంటంటే ఆ ఫీల్డ్ వైండింగ్ లో రెసిస్టెన్స్ అనేది క్రిటికల్ రెసిస్టెన్స్ కంటే కంపల్సరీగా మనకి ఏంటంటే అక్కడ తక్కువ ఉండాలి, రైట్. క్రిటికల్ ఫీల్డ్ కంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉండకూడదు, రెసిస్టెన్స్ ఎప్పుడు బిలో రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి రెసిస్టెన్స్, ఓకేనా. If there is no residual flux in the field pole, అదే పాయింట్ డిస్కస్ చేస్తున్నాను. If there is no residual flux in the field lines resistance flux లేకపోతే ఏం చేస్తావు, వోల్టేజ్ ఇండ్యూస్ అవ్వదు, స్మాల్ వోల్టేజ్ 1 voltage కూడా ఇండ్యూస్ అవ్వదు అప్పుడు, అవునా. అప్పుడు ఏం చేయాలంటే డిస్కనెక్ట్ ద ఫీల్డ్ వైండింగ్స్ తీసేసి ఫ్రమ్ ద ఆర్మేచర్ సర్క్యూట్, అప్లై ఏ స్మాల్ DC వోల్టేజ్ ఇన్ ద ఫీల్డ్ వైండింగ్, అంటే సపరేట్ చేయండి, ఫీల్డ్ వైండింగ్ రిమూవ్ చేసేసి సపరేట్ చేసి దానికి DC సప్లై ఇవ్వండి. DC సప్లై ఇచ్చేసి కాసేపు అయిపోయిన తర్వాత దాంట్లో ఏంటంటే సమ్ ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ అయిపోతుంది, ఇండ్యూస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి కనెక్ట్ చేయండి, ఓకేనా. సో ఈ ఫీల్డ్ వైండింగ్ నువ్వు డిస్కనెక్ట్ చేసి DC సప్లై ఇస్తా చూసావా, ఆ ప్రాసెస్ కాల్డ్ ఏంటంటే ఫ్లాషింగ్ ద ఫీల్డ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఐ విల్ టెల్ యూ. ఫ్లాషింగ్ ద ఫీల్డ్ అంటే ఏం లేదు,
రెసిడ్యూ ఫ్లక్స్ లేదు, మనకి రెసిడ్యూ ఫ్లక్స్ లేకపోవడం వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వట్లా. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఆ ఫ్లక్స్ ని ఫీల్డ్ వైండింగ్ డిస్కనెక్ట్ చేసి ఫ్రమ్ ది సర్క్యూట్ నువ్వు డీసీ సప్లై ఇచ్చేసి, డీసీ సప్లై ఇచ్చిన తర్వాత దానిలో సమ్ ఫ్లక్స్ వస్తుంది అనమాట. అప్పుడు అగైన్ రీకనెక్ట్ ద ఫీల్డ్ వైండింగ్ టు ద ఆర్మేచర్ సర్క్యూట్. ఓకేనా, ద ప్రాసెస్ కాల్డ్ అంటే ఫ్లాషింగ్ ద ఫీల్డ్ అంటాం. ఓకేనా, ఇఫ్ యూ ఇండ్యూస్ సమ్ రెసిడ్యూల్ ఫ్లక్స్ ఇన్ ద ఫీల్డ్ పోల్స్, ఓకేనా, ఇట్ విల్ ఇండ్యూస్ ద సమ్ రెసిడ్యూల్ ఫ్లక్స్ అనమాట. ఫ్లాషింగ్ ద ఫీల్డ్ ఏం చేసిందంటే ఇక్కడ ఇట్ విల్ ఇండ్యూస్ ద సమ్ residual flux in the field poles. That is the process of field flashing the field. Correct? There are some causes to failure. Just and causes for failure to self-exit and remedial measures. I will discuss in the next class. Okay. If you understand or not, I will tell you. Please, if you have any doubts, tell me. Very very important concepts అమ్మా. మీరు డౌట్స్ అడుగుతుంటేనే యూ విల్ క్లియర్. ఓకేనా, నేను ఎంతసేపు చెప్పమన్నా అంతసేపు చెప్తాను, నో డౌట్, నో ప్రాబ్లం. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. యాక్చువల్లీ అచ్యుత్, sir, Vicky, switch on your cameras first of all. Naresh, you should టెక్స్ట్ బుక్ నోట్స్ పక్కన పెట్టుకోండి. ఏదో సరదాగా కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అర్థమైంది కదా? అర్థం కాకపోతే చెప్పండి అమ్మా, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మళ్ళీ సపరేట్ గా నేను నోట్బుక్ తీసుకుని చెప్పమంటే చెప్తా. నోట్బుక్ తీసుకుని అలా ఓకే ఆర్ నాట్? రైట్, ఐ విల్ షేర్ దిస్ వీడియో. ఏదైనా డౌట్ ఉంటే నన్ను మెసేజ్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.